సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. నా తండ్రి
అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన దైవోపదేశములు ఆలకిస్తూ ఆత్మీయ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ప్రతిదినము నీలో, నీ వాక్యములో మేము ఎదుగుతున్నాం ప్రభా. స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనంలోంచి అనేక అంశాలు మా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవటానికి కూడా మీరు అనుగ్రహించిన అవకాశం బట్టి స్తుతులు చెల్లిస్తూ మరొక నూతన దినం నీ మాటల కొరకు మేము నిరీక్షిస్తుండగా మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నీవు నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనను. స్నేహితులారా, మరి ఈ గిబియోన్లోని ఉన్నత స్థలములో సొలొమోను కలిగిన స్వప్నము, ఆ స్వప్నమందు కలిగిన ఆ సంభాషణ ఒక క్రమంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సంభాషణ కేవలము ఒక 15 వచనాలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నాడో, తన ప్రజల నుంచి సగటున ఒక మనిషి నుంచి ఏమి కోరుతున్నాడో ఆ వాస్తవాలు తెలియచేయబడ్డాయి కనుక ఈ వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. కాబట్టి ధ్యానం చేస్తున్నప్పుడు ఇవి కేవలము మన మాటలు లేకపోతే బోధకుని మాటలు మాత్రమే కాకుండా ఇది దేవుని మాటలు. దేవుడు నా నుంచి ఏమి కోరుకుంటున్నాడు వ్యక్తిగతంగా, వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ పర్సనల్లీ అనే ఆ కోణములో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తే నిజంగా మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది. కాబట్టి రండి, కలిసి ధ్యానం చేద్దాం, కలిసి మరి కొనసాగుదాం. ఈ వాక్య భాగంలో దేవుడు స్పష్టంగా చెప్పిన మాట అనగా ఒక ఆశీర్వాదాన్ని సొలొమోనుకు అనుగ్రహించి, వివేకాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను అనుగ్రహించి, దానితో పాటుగా ఒక కండిషన్ ఏంటంటే నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టలను అనుసరించి మరి నేను నియమించిన ధర్మశాస్త్రం గైకొనట నీవు నడిచినట్లా వాటిని గైకొనట నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేది. ఆ లాంగ్ లివిటీ అనే దానికి. సో మనము సమస్తాన్ని పొంది దాన్ని అనుభవించలేని స్థితి చాలా దౌర్భాగ్యకరమైన స్థితి, చాలా దౌర్భాగ్యకరమైన స్థితి. యేసుప్రభువు వారి కొత్త నిబంధనలో చెప్పిన ఒక వృత్తాంతం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ధనవంతుడికి పొలములో విస్తారమైన పంట పండింది. మనకు బాగా తెలిసింది కాబట్టి నేను మరలా క్లుప్తంగా చెప్తున్నాను. తన ఆస్తిని సమకూర్చుకోవడానికి కొట్లు పెద్దవి చేసుకున్నాడు. అంతా తీసుకొచ్చి ఆస్తిని సమకూర్చుకున్నాడు. ఆ రాత్రి వేళ పడుకుంటూ, నా ప్రాణమా, నీ జీవితాంతం వరకు విస్తారమైన సంపద నీకుంది, కాబట్టి సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. సో సుఖించుము, తినుము, త్రాగుము అనగా తన జీవిత కాలానికి కావలసినంతా సంపాదించుకున్నాడు, కానీ ఆ రాత్రే తన ప్రాణాన్ని కోల్పోయాడు. అక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే, ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును కోల్పోయిన వానికి ఏమి ప్రయోజనం. సో ఈ లోకంలో మన ప్రయాసలు ఒకసారి ఆలోచిద్దాం. దేని కొరకు మనం ఎక్కువ ప్రయాసపడుతున్నాం, తాపత్రయపడుతున్నాం. నేను గతంలో కూడా చెప్పాను 2-3 రోజుల క్రితం. సో మన బిడ్డలు ప్రయోజకులు కావాలని వారిని చదివిస్తాం, ఉద్యోగస్తులు కావాలి, మంచి ఆస్తులు, ఐశ్వర్యాలు సంపాదించి మంచి కంఫర్టబుల్ లివింగ్ కావాలని కోరుకుంటాం, కానీ లైఫ్ కావాలని కోరుకుంటున్నాం. మన ప్రయత్నాలన్నీ కూడా కంఫర్టబుల్ లివింగ్ కొరకే కానీ లైఫ్ కొరకు కాదు.
లివింగ్ కొరకు ఏర్పాటు చేసిన ఆ కంఫర్ట్స్ అన్ని లైఫ్ లేకపోతే, తెలుగులో చెప్పాలంటే మనము జీవించడానికి అవసరమైనవన్నీ కూడా సమకూర్చుకుంటూ జీవితాన్ని కోల్పోతే, జీవాన్ని కోల్పోతే, ఆల్ అవర్ కంఫర్ట్స్ మనకి లైఫ్ని ఇవ్వగలవా? ఈ మధ్య కరోనా కోవిడ్ కాలంలో కొంతమంది అనగా ప్రముఖమైన వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. అనగా వారి పేరు చెప్పడం మంచిది కాదు, తప్పు కూడా. ప్రముఖమైన వ్యక్తులు చెప్తున్నాను. వారు కనీసం 50, 60, 70 సంవత్సరాలు ప్రయాసపడి సంపాదించిన, ఒకరోజు 2 రోజులు కాదండి, దశాబ్దాల కాలంగా సంపాదించిన ఆ సంపాదన యావత్తు కూడా సంపాదిస్తూ ఆ కరోనా వచ్చింది. వారి సంపాదన, వారి ప్రాణాలు కాపాడలేకపోయి చాలామంది. సో నువ్వు ఎంత సంపాదించుకున్నప్పటికీ, ఎంత జ్ఞానాన్ని పొందినా, ఎంత ఆస్తిని పొందినా, ఎంత ఐశ్వర్యాన్ని పొందినా, ఎటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ లైఫ్ లేకపోతే యూ కెనాట్ ఎంజాయ్. కాబట్టి జీవితం ముఖ్యం. జీవించడానికి అవసరమైనవి సమకూర్చుకుంటూ వాటితో పాటుగా జీవించడానికి సీక్రెట్ ఏంటంటే, నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను గైకొని నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు కూడా నడిచినడలా ఒక మాదిరి చూపిస్తున్నాడు. నేను కొంతమంది ఆ సేవకుల కుటుంబాలను చూశాను. చాలా చక్కని సేవ చేశారు, చాలా శ్రమపడి సేవ చేశారు, కష్టపడి సేవ చేశారు. అనేక గ్రామాలు కాలినడకన ప్రయాణం చేశారు, సేవ చేశారు. సో ఆ తర్వాత కాలంలో ఏంటంటే వారి తర్వాత తరానికి కంఫర్ట్స్ అందించి వెళ్ళారు. వారు కంఫర్ట్స్ ఇచ్చారు, దేవుని కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాత తరము చాలా వరకు కంఫర్ట్స్ మధ్య దేవుణ్ణి విడిచిపెట్టారు. చాలామంది వారి డిస్కంఫర్ట్స్ మధ్య, అనగా కంఫర్ట్స్ అని తరిగిపోగానే అది తట్టుకోలేక, భరించలేక, ఆతతో లైఫ్ లీడ్ చేయలేక తమ ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. చాలామంది జీవితాలు ఆ రీతిగా నాశనమైన పోయిన వారు ఉన్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన జ్ఞానము, దేవుడు అనుగ్రహించిన ఆస్తి, ఐశ్వర్యము, ఘనత, వీటితో పాటుగా దీర్ఘాయువు కూడా కావాలి అంటే దావీదు చూపిన మాదిరిలో నీవు కూడా నడవాలి అన్నది దేవుడు సొలొమోనుకు అనుగ్రహించిన ఒక ఆశ, లేకపోతే దేవుని సంకల్పం అది. మరి దేవుడు అనేక సార్లు అనేక రీతిలుగా మనల్ని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించినప్పుడు ఆస్వాదించడానికి అవసరమైన జీవితాన్ని కూడా అనుగ్రహించాలి. ఆ జీవితాన్ని పొందాలంటే తప్పనిసరిగా ఆ జీవితానికి, జీవానికి మూలమైన దేవుణ్ణి అనుసరించాలి. నాట్ ఓన్లీ ద లివింగ్, ద లైఫ్ ఆల్సో ఇంపార్టెంట్. ద లివింగ్ వితౌట్ లైఫ్ మేక్స్ నో డిఫరెన్స్. కాబట్టి లైఫ్ గివర్ ఎవరు? మనకి జీవాని మూలం ఎవరు? జీవాన్ని ఇచ్చేది ఎవరు? జీవాన్ని అనుగ్రహించింది ఎవరు? మరి ఆయన అనుసరిస్తున్నామా లేదా? ఒకసారి మనం హృదయ పరిశీలన చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు, చాలా చోట్ల, ఒకసారి మనము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయాన్ని ఒకసారి చూసుకుంటే, మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఆ అనుగ్రహించిన ఆ ఆధ్యాత్మిక అనుభవాల మధ్య వారు కొనసాగడానికి అవసరమైన సూచనలు అనుగ్రహించాడు. 6వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఆయన మొదటి వచనంలో, నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలు ఆజ్ఞలు అని నీ జీవిత దినములన్నిటను గైకొనొచ్చు. నీ అనగా జీవించు దినములను గైకొనొచ్చు. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా, అనగా ఆ లివింగ్, ఆ కంఫర్టబుల్ లివింగ్ కావాలంటే
అవి ఆ లివింగ్ కావాల్సిన లైఫ్ కూడా అవసరం కాబట్టి నీవు దీర్ఘాయుష్మంతుడున్నట్లుగా మీరు స్వాధీనపరచుకుంటకు ఏరు దాటి వెలుచిన దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధించవలని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతటిని అనగా కట్టడలు విధులు ఇవే. యు హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై గాడ్. దేవుడు అనుగ్రహించిన ఆ సూచనలు మనం అంగీకరించాలి, అనుసరించాలి. అలాగే ద్వితీయోపదేశకాండం చివరిలో మరి ఆ మోషే ఆ ధర్మశాస్త్రం అంతటిని తిరిగి వారికి బోధించిన తర్వాత ఆయన తెలియచేస్తూ ఒక మాట అంటాడు. 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలోనే 30వ అధ్యాయం చూడుము నేడు నేను 15వ వచనం చూడుము నేను జీవమును మేలును మరణమును కీడును ఎదురు ఉంచినాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టలను విధులు ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినట్లా నీవు స్వాధీనపరచుకునుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆస్వాదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు వినలేక ఏడవబడిన వాడవే అన్య దేవుడిని నమస్కరించి పూజించినలా నీవు నిశ్చయముగా నశించిపోదు. చాలా స్పష్టంగా హెచ్చరికలు తెలియచేస్తున్నాడు. అలాగే 19వ వచనం నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపము నీ ఎదుట ఉంచి భూమి ఆకాశం నీకు సాక్షులుగా నియమించి ఉన్నాను. నీ పితరులను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. నీ ప్రాణానికి నీ దీర్ఘాయుష్నకు యెహోవా మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకునడి. జీవాన్ని కీడును మరణాన్ని పెట్టాను, మేలును కీడును పెట్టాను. చూస్ ఈ అంటూ నీవు బ్రతుకున్నట్లుగా దీర్ఘాయుష్మంతున్నట్లుగా జీవాన్ని కోరుకోండి. సో లైఫ్ను కోరుకోమంటున్నాడు. సో ఆల్ ది కంఫర్ట్స్ వాట్ ఎవర్ వీ ఆర్ గివెన్, ఇఫ్ యూ ఆర్ నాట్ గివెన్ ద లైఫ్ టు లివ్, ఆ కంఫర్ట్స్ ఏవి కూడా మనకు ఏ రీతిగా ఉపయోగపడవు. సో దావీదుకు అనుగ్రహించబడిన ఆ కట్టడను దావీదు ఏ రీతిగా అనుసరించాడో సొలొమోను కూడా చెప్తున్నాడు, నీ తండ్రి వలె నీవు కూడా అనుసరించాలి. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఆ తర్వాత వాక్య భాగంలో కూడా ఒకసారి మనం ఆలోచిస్తే ఆ దేవాలయ నిర్మాణ అనుభవాల మధ్య 6వ అధ్యాయంలో కూడా 11వ వచనంలో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షం ఇలా అంటాడు, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనొచ్చు, నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనినట్లా నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను. సో ఈవెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద టెంపుల్ ఏమంటే నీవు కట్టించుచున్నావు, కానీ నీవు నా కట్టడలు న్యాయ విధులు అనుసరించుచు నడుచుకోవాలి. Solomon was repeatedly warned by God. అనేక పర్యాయాలు సొలొమోను దేవుని చేత హెచ్చరికలు పొందాడు. అయినప్పటికీ ఆ చివరి దినాలు ఎలా గడిచాయో తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన జీవితాల్లో కూడా దేవుని ఎరిగిన ప్రజలమండి. దేవుని వాక్యము చేత ఎలా నడవాలో ఎలా జీవించాలో దేవుడు మనకు హెచ్చరికలు చేస్తున్నాడు. అనుదినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం ప్రభుత్వ ప్రారంభం ద్వారా. అలాగే వివిధ కార్యక్రమాల్లో, ఆదివారపు ఆరాధనలో, అదే రీతిగా వివిధ సేవకుల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా వాక్యాన్ని వింటున్నాం. కానీ ఏమి మార్పు? ఆ విన్న వాక్యాన్ని మనం అంగీకరిస్తున్నామా, ఆలకిస్తున్నాం? కానీ యాజ్ వి ఏబుల్ టు రిసీవ్, యాక్సెప్ట్, repent, realize, recognize in the light of the word of God,
దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితం, దేవుని వాక్యం అనే దర్పణములో నీ జీవితం ఎలా ఉందో రికగ్నైజ్ చేస్తున్నావా? సో దేవుని వాక్యం ధ్యానం చేసినప్పుడు ఇట్ స్పీక్స్ వాట్ యు ఆర్. ఇట్ స్పీక్స్ వాట్ యు ఆర్. ఇట్ ఎగ్జార్ట్స్ యూ అండ్ ఆల్సో ఇట్ ఎంకరేజెస్ యూ టు రిటర్న్ అండ్ రిపెంట్ అండ్ రియలైజ్ అండ్ రికగ్నైజ్ and to redeem and to be redeemed. విమోచించబట్టానికి, విడిపించబట్టానికి దేవుడు మనకు వాక్యం ద్వారా హెచ్చరికలిస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ కంఫర్ట్స్ అండి. కొత్త నిబంధనలో వాగ్దానాలు తీసుకున్నాం, కొత్త సంవత్సరంలో వాగ్దానాలు తీసుకున్నాం. సో ఆ వాగ్దానం నెరవేర్చబడాలని నిరీక్షిస్తున్నాం. కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి ఆయన ఆజ్ఞలు ఏ రీతిగా పాటించాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదాలు పొందాలంటే, ఆ వాగ్దానం నా జీవితం నెరవేర్చాలంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. దేవుని వాక్యం అనే దర్పణములో నీ ముఖాన్ని, నీ హృదయాన్ని, నీ మనసును చూసుకో. దేవుడు ఇచ్చే హెచ్చరికలు నీ జీవితాన్ని మారుస్తాయి, ఆయన వైపు మలస్తాయి, ఆయన అంగీకరించే రీతిగా మారు మనసు కలగచేస్తాయి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ లేఖనాలోంచి అనేక సూచనలు, హెచ్చరికలు మాకు చేస్తున్నారు. మరి సొలొమోనుతో ఆ గిబియోను ఉన్నత స్థలంలో చేయబడిన దర్శనం, అది స్వయంగా నీవు ఒక సగటు విశ్వాస నుంచి, మనిషి నుంచి నీవు కోరుతున్న విషయాలు కాబట్టి అవి వ్యక్తిగతంగా మాకు అన్వయించుకుంటూ మేము అనుసరిస్తున్నామా లేదా అనే వాస్తవికత మధ్య నీ వాక్యం అనే దర్పణములో మా జీవితాన్ని తేరి చూచుకున్నటకు, తద్వారా మా జీవాన్ని కొనసాగింప చేసుకున్నటకు మీ కృప దయచేయమని. ఆ జీవం ఇహమందు, అదే రీతిగా పరమందు నిత్య జీవముగా మార్చబడుతుంది కనుక ఆ నిత్య జీవాన్ని పొందగలిగే రీతిగా నీ వాక్యాన్ని మా హృదయాలకు అన్వయించుకుని తగిన మార్పు పొందగలిగే కృప అనుగ్రహించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.